హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. సో ఈ వీడియోలో రెండు ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. dy by dx minus y is equal to minus 2e power minus x. ఓకే, సో డైరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే dy by dx plus p of x into y is equal to q of x. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y లాగా ఉంది చూడండి సార్. వేర్ p ఆఫ్ x అంటే ఇక్కడ ఏం లేదంటే -1 అనమాట. y కోఎఫిషియంట్ y పక్కన ఉండేదంతా p ఆఫ్ x. q ఆఫ్ x అంటే ఇదంతా అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్కి డైరెక్ట్గా ఇలా ఇవ్వడు, మనం అది లీనియర్ ఇన్ y నా x నా అని ఐడెంటిఫై చేసి చేస్తాం. ఓకే, ఎస్. సో దీనికి జనరల్ సొల్యూషన్ ఏమంటే y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి అనమాట. ఓకేనా? మరి ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కుంటాం. సో ఫస్ట్ నేను ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని కనుక్కొని దాని తర్వాత ఈ పవర్ని అప్లై చేస్తాను. ఓకే, సో ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ ఏంటి అవంతా రాద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ అని రాస్తున్నాను, రెండు ప్రాబ్లమ్స్ కాబట్టి. ఫస్ట్ వన్, గివెన్ డిఈస్ ఏంటంటే dy by dx మైనస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2e పవర్ మైనస్ ఎక్స్. ఓకే, సరే ఇప్పుడు దీన్ని కంపేర్ చేద్దాం స్టాండర్డ్ ఫామ్తో. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేయాలి? dy by dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x, వేర్ p ఆఫ్ x అండ్ q ఆఫ్ x contain in the variable x are constants. p of x q of x x వేరియబుల్స్ లో అయినా ఉండొచ్చు, లేకుంటే కాన్స్టెంట్. ఇక్కడ p of x కాన్స్టెంట్ గా ఉంది. ఓకే, ఉండొచ్చు, నో ప్రాబ్లం. వేర్ p of x is equal to y కోఎఫిషియంట్ ఇక్కడ -1. అదే విధంగా q of x is equal to minus 2e పవర్ మైనస్ ఎక్స్. ఓకే, ఎస్. ఇప్పుడు మనం ఐఎఫ్ని కనుక్కుందాం. ఐఎఫ్ని కనుక్కోవడానికి ముందు ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని కనుక్కుందాం. ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ అవుట్ సైడ్లో రాశాను. 1 ఇంటూ డిఎక్స్, ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఏంటి సార్? ఎక్స్ అవుతుంది. ఇది ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎస్, ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. చెప్పండి, ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్. దిస్ ఈజ్ ఐఎఫ్. ఓకే, ఇప్పుడు దీనికి మనం జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. General solution to the given DE is so ఏంటి ఫార్ములా? లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ ఐఎఫ్, ఈ ఫార్ములాని గుర్తుంచుకోవాలి. ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్. ఓకే, y ఇంటూ ఇందాకే కనుక్కున్నాం ఐఎఫ్ అంటే ఏంటి సార్ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x అంటే ఇదో ఇక్కడ మైనస్ 2e పవర్ మైనస్ ఎక్స్. ఐఎఫ్ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఓకే,
ఇంకా ఇంటిగ్రేషన్ చేయాలి. y ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్, ఇక్కడ -2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాసేస్తున్నాను. ఇక్కడ చూడండి బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఈ పవర్ -x ఇంటూ ఈ పవర్ -x, ఈ పవర్ -x కాబట్టి ఈ పవర్ -2x, బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఎస్, మరి నెక్స్ట్ y ఇంటూ ఈ పవర్ -x ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ -2x, ఈ పవర్ -2x యొక్క ఇంటిగ్రేషన్ ఈ పవర్ -2x, అగైన్ పుట్ x కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్, -2x కోఎఫిషియంట్. యాక్చువల్గా ఇన్నర్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్సే, దేన్నైతే ఎక్స్ అనుకుంటామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి డినామినేటర్లో వేయాలి. -2x యొక్క డిఫరెన్షియేషన్ -2, అది డినామినేటర్లో వేయాలి. ఓకే, ఇక్కడ -2 క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ సి. ఓకే, సో y ఇంటూ ఈ పవర్ -x ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ -2x ఉంది కదా, దాన్ని ఈ పవర్ -x ఇంటూ ఈ పవర్ -xగా రాయొచ్చు. ఎందుకు సార్ అంటే ఈ పవర్ -xతో డివైడ్ చేసేద్దాము, అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ -x ఉంటుంది ప్లస్ సి బై ఈ పవర్ -x, ఇది న్యూమరేటర్కి వెళ్తే ప్లస్ అయిపోద్ది కాబట్టి సి ఇంటూ ఈ పవర్ x అన్నమాట. ఇది మన ఫైనల్ ఆన్సర్. కాబట్టి ఈ స్టెప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాను, ఈ పవర్ -xతో డివైడ్ చేశాను, క్యాన్సిల్ అయిపోయాయి అన్నమాట. అప్పుడు ఇంకొక ఈ పవర్ -x ఉంటుంది, ఇంకా సి బై ఈ పవర్ -x న్యూమరేటర్కి వెళ్తే ప్లస్ అవుద్ది. ఓకే, ఎస్, నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి సెకండ్ వన్, గివెన్ డిఈ. సో డైరెక్ట్గా ఇది కూడా స్టాండర్డ్ ఫామ్ లాగా ఇచ్చేసాడు. dy/dx ప్లస్ p ఆఫ్ x అంటే 2y/x ఉంది కదా, సో దాన్ని నేను 2/x ఇంటూ y లాగా రాస్తున్నా. ఎందుకంటే p ఆఫ్ x దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ x ఈజ్ ఈక్వల్ టు 2x² అనమాట. ఓకేనా, ఇది ప్రాబ్లం. కాబట్టి dy/dx p of x into y is equal to q of x. So that is a linear differential equation in y అని చెప్పచ్చు, where p of x and q of x are contains in the variable x. Okay, yes, సేమ్ ప్రొసీజరే చేద్దాం. కంపేర్ చేస్తున్నాను. p of x అంటే ఇక్కడ y కోఎఫిషియంట్ 2/x, q of x రైట్ సైడ్ లో ఉండేదంతా 2x². ఓకే, నెక్స్ట్ ఇంటెగ్రల్ p of x dx ని కనుక్కుందాం. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాస్తున్నాను, 1/x dx. డైరెక్ట్ గా ఫార్ములా ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది. ఓకే, సో ఇంటెగ్రల్ p of x into dx is equal to log లెఫ్ట్ సైడ్ లో 2 ఉంది, అది ఉండకూడదు. ఎందుకంటే ఈ పవర్ లాగ్ f of x ఇట్లా ఉంటే మనం ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి f of x రాయొచ్చు, అందుకోసం. సో ఇప్పుడు దీనికి ఇంకొక ఫార్ములా m log x అనుకోండి, దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే log x పవర్ m అవుద్ది అనమాట, ఈ బేస్ పవర్ అవుతుంది. కాబట్టి log x² అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు IF ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. ఓకే, నెక్స్ట్ ఎస్ చెప్పండి. ఇప్పుడు IF ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x dx ఆల్రెడీ కనుక్కున్నాం, ఈ పవర్ లాగ్ x². ఈ లాగ్ క్యాన్సిల్, ఎందుకు సార్ అంటే ఈ పవర్ లాగ్ f ఆఫ్ x అంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి f ఆఫ్ x మిగులుతుంది, అంటే x² మిగులుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మన ప్రాబ్లంకి జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. జనరల్ సొల్యూషన్ to the given DE is సో ఏంటి ఫార్ములా ఏంటి సార్, ఇది లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ IF
is equal to integral q of x into if into dx plus c. ఓకే, మరి ఇప్పుడు y ఇంటూ if ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే సార్ ఎక్స్ స్క్వేర్ సార్. q ఆఫ్ ఎక్స్ ఇదే 2x స్క్వేర్, if అంటే సార్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సో y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్, ఇక్కడ 2 కాన్స్టెంట్ సార్, ఇక్కడ బేసిస్ ఈక్వల్, పవర్స్ యాడ్ చేయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 సార్. ఓకే, సో డిఎక్స్ ప్లస్ సి. మరి చివరి స్టెప్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 4కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 5/5 సార్. ఎక్స్ పవర్ 4కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 5/5 ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 4+1/4+1 అంటే 5/5 అనమాట. ఓకే, సో ప్లస్ సి అనమాట. సో ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి అని చెప్పచ్చు. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.